అధికారంలోకి వచ్చి 7 నెలలైన ప్రజల గోడు పట్టలేదు. రైతుల్ని రుణాలు వెంటాడుతుంటే ప్రభుత్వం మాత్రం పొలాల వేటలో ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హేమా హామీలన్నీ ఏమైపోయాయో తెలియదు. ప్రజలకు ఏం చెప్పారో గుర్తుపెట్టుకోవడానికి కనీసం మేనిఫెస్టో ముఖం కూడా చూడట్లేదు ఏపీ సర్కారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని రైతులు, మహిళలు, యువత తరఫున నిలదీయడానికి కదం తొక్కింది ప్రతిపక్షం. రైతు కోసం గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ధర్మం 4 పాదాల నడిచే రోజులు వెళ్ళిపోయాయి. ధర్మం కుంటి పాదంతో బతుకుతుంటే కలికాలం అంటున్నాడు. మరి అన్నం పెట్టేవాడు ఆకలితోనూ అప్పులతోనూ బలవంతంగా చనిపోతుంటే ఆ కాలాన్ని ఏమని పిలవాలి? ఆకలి కాలమా? ఆకలి కేకల కాలమా? ఏమనాలి? రైతు ఉరికొయ్యకు వేలాడుతుంటే, పచ్చని పొలం గట్టుపై వెచ్చని నెత్తురు విరిగి పడిపోతుంటే, అన్నదాత అర్ధాంతరంగా చనిపోతుంటే ఈ కాలాన్ని ఏమని పిలుచుకోవాలి? అన్నపూర్ణాన్ని పిలుచుకునే ఈ దేశం పేరు ఏమని మార్చుకోవాలి? రైతు ఆత్మహత్య అనే మాట విన్న ప్రతిసారి మనుషులకి ఏమనిపిస్తుందో, సమాజానికి ఏమనిపిస్తుందో, ప్రభుత్వాలకు ఏమనిపిస్తుందో తెలియదు. కానీ విత్తనానికి పురుడు పోసిన నేల తల్లికి మాత్రం పేగు మెలిపెడుతుంది. కానీ ఏం లాభం? ఆ కన్నీరు పంటకు చాలదు కదా. భిక్షాటన చేసి పొట్ట నింపుకునే మనిషి నుంచి రాష్ట్రాన్ని పాలించే సీఎం, దేశాన్ని పాలించే పిఎం వరకు ఎవరైనా తినేది ఆ రైతు పండించిన పంటే కదా. ఆ కష్టం నుంచి వచ్చిన గింజలే కదా. అలాంటి రైతు ఆత్మహత్య చేసుకుంటే కడుపులో గింజ కదలదా? తిన్న మెతుకు కడుపులో మళ్ళీ కుతకుత ఉడకదా? మరి కనీసం వీళ్ళ కుర్చీలు కూడా ఎందుకు కదలవు? ఓ కర్షక దేవుడా, నాకు అన్నం పెట్టిన నువ్వెలా చనిపోతావు? అన్నం ముద్ద వెక్కిరిస్తుందయ్యా. చెమట చుక్కకి రక్తపు బొట్టుకి మధ్యలో ఉన్న బియ్యపు గింజవు నువ్వు. నీకోసం నేను ప్రశ్నిస్తాను, నీ గొంతుగా నేను నినదిస్తాను, నీ తరపున నేను నిలదీస్తాను అంటూ ఒక నాయకుడు దీక్ష పూనాడు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రైతు తరపున పోరాటానికి దిగాడు. అతనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజా సంక్షేమం పట్టిన ఆంధ్ర ప్రభుత్వాన్ని నిలదీసి నెరవేర్చని హామీల సంగతి ఏంటని సూటిగా ప్రశ్నించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన దీక్షకు అపూర్వమైన స్పందన లభించింది. ప్రభుత్వం మెడలు వంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి తామంతా మద్దతుగా ఉంటామని వేలాది మంది జనం ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చని తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలయ్యాక ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఇచ్చిన 5 సంతకాల హామీలను సైతం పక్కన పెట్టేస్తుంది. ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆగ్రహంగా ఉన్న రైతులు, డ్వాక్రా మహిళలు ప్రభుత్వంపై పోరాటానికి పిడికిళ్లు బిగిస్తోన్న తరుణంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 2 రోజుల దీక్షకు కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి. శనివారం మొదటి రోజు దీక్షకు ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, రైతులు తరలివచ్చారు. వేలాదిగా వచ్చిన జనంతో దీక్షా శిబిరం కిటకిటలాడింది. దీక్షారంభాన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి 2 నిమిషాలు మాట్లాడారు. 2వ రోజు దీక్ష ముగింపు సమయంలో జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ ప్రసంగం చేస్తారు. దూరాభారాలను, ఎండలను లెక్క చేయకుండా ఎంత కష్టమైనా దీక్షా శిబిరానికి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రైతుల కొరకు, డ్వాక్రా అక్క చెల్లెమ్మల కొరకు జరుగుతా ఉన్న ఈ దీక్షలో సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు
ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ ఆప్యాయతలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అంతకు ముందు హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకున్న జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. రాజమండ్రి నుండి రోడ్డు మార్గంలో తణుకు బయలుదేరారు. జగన్మోహన్ రెడ్డి దీక్షా శిబిరాన్ని చేరుకోగానే ఆయన్ని కలవడానికి, కలిసి తమ గోడు చెప్పుకోవడానికి జనం భారీ సంఖ్యలో పోటీ పడ్డారు. మహిళలు, విద్యార్థినులు ఎక్కువ సంఖ్యలో తరలివచ్చారు. రెండు రోజుల దీక్ష ఆదివారం ముగుస్తుంది. భవిష్యత్లో ఇలాంటి దీక్షలు, ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయని, ప్రజా సమస్యల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని జగన్మోహన్ రెడ్డి వారికి భరోసా ఇచ్చారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. రైతులు కష్టాల్లో ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వం మోసం చేసిందని రైతులు ఆగ్రహంగా ఉన్నారు. పాలకులు, అధికారులు ఎలాంటి సహాయం అందించక రైతులు పీకల్లోతు సమస్యల్లో ఉన్నారు. రైతులే కాదు, రాష్ట్రంలో ఎవ్వరూ సుఖంగా లేరు. అధికారంలోకి రాగానే 5 సంతకాలు చేసిన ముఖ్యమంత్రి ఒక్క హామీని అమలు చేయకపోవడంతో ప్రభుత్వం మెడలు వంచి తమ తరఫున పోరాడే మద్దతు కోసం జనం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2 రోజుల నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. తమకు అధికారం అప్పగిస్తే రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానన్నారు చంద్రబాబు నాయుడు. అధికారంలోకి రాగానే గుంటూరులో ప్రమాణ స్వీకార సందర్భంగా జేబులో పెన్ను తీసి 5 ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆ 5 సంతకాలతో 5 హామీలు అమల్లోకి వచ్చేశాయన్నారు. డ్వాక్రా సంఘాలకు, చేనేత కార్మికులకు న్యాయం చేయడానికి మొదటి సంతకం, నేను చెప్పిన సంతకం, మొదటి సంతకం పెడుతున్నాను. కానీ ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేరలేదు. బేషరతు రుణమాఫీ అన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ తరువాత 1,00,000 కొర్రీలు పెట్టింది. రుణమాఫీ లబ్ధిదారుల జాబితాను కత్తిరించింది. ఒకేసారి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత 50,000 లోపు రుణాలు మాత్రమే ఒక్కసారిగా మాఫీ చేస్తామన్నారు. పోనీ అదైనా చేశారా అంటే అది లేదు. 31/12/2013 రైతు అకౌంట్ లో ఎంత ఉంటే దానికి రుణమాఫీ 1/1/14 నుంచి వచ్చే వడ్డీ గవర్నమెంట్ ఇంతవరకు దాని గురించి ఏం డెసిషన్ తీసుకోలేదు. రుణమాఫీ దరఖాస్తులను ఆన్లైన్లో పెట్టుకుంటే ఆధార్ కార్డు లేదని, రేషన్ కార్డు లేదని సాకులు చూపి మాఫీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. రెండో జాబితాలో చేస్తామంటూ నాంచుడు ఆట ఆడుతున్నారు. డ్వాక్రా మహిళల రుణాలైతే పక్కన పెట్టేశారు. చంద్రబాబు నాయుడు హామీని నమ్ముకొని రైతులు, డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను తీర్చలేదు. ఇప్పుడు అవి వడ్డీలపై వడ్డీలతో కలిసి తడిసి మోపెడయ్యాయి. పాత బాకీ తీర్చకుండా కొత్త అప్పు ఇచ్చేది లేదని బ్యాంకులు ఖరాఖండీగా చెప్పేశాయి. రుణాలు తీర్చని రైతుల బంగారాన్ని వేలం వేస్తామంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇదేం ఘోరం బాబు అంటూ రైతులు చంద్రబాబు ప్రభుత్వం వైపు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. ఈ హామీలు నెరవేర్చకపోగా రైతుల సమస్యలను పట్టించుకోవడమే మానేశారు. రాజధాని నగర నిర్మాణ సాకుతో ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం మానేశారు. పింఛను లబ్ధిదారుల జాబితాను కుదించారు. ఏ విషయంలోనూ ప్రభుత్వం తమను ఆదుకోవడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమ గోడ ఎవరికి చెప్పుకోవాలని ఆక్రోశిస్తున్నారు. పాలకులపై సమరానికి సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం మెడలు వంచే పోరాటంలో తమకు అండగా నిలిచే వారి కోసం చూస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదే. ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నెలలుగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూనే వస్తోంది. నిరంతర పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 2 రోజుల దీక్షకు పూనుకున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే ఈ దీక్ష లక్ష్యం. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ప్రభుత్వంపై పోరాటానికి దిగిన వైఎస్ జగన్కు మద్దతుగా నిలిచారు మహిళలు. తణుకులో ఆయన చేపట్టిన రైతు దీక్షకు వేలాదిగా తరలి వచ్చిన డ్వాక్రా మహిళలు ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందన్నారు. కానీ పొదుపులో డబ్బులన్నీ వడ్డీ కింద కట్టేసుకుంటున్నారు. మేము దాన్ని చాలా నష్టపోతున్నామండి. ఎవరు చెప్పినా డ్వాక్రా చేస్తాము, రుణమాఫీ చేస్తాము, రైతులకి మేము అన్ని చేస్తాం, బంగారం అన్ని కూడా చేస్తామన్నారు. కానీ ఇప్పటివరకు ఏమీ లేదండి. మా పాటలు మా పొదుపులో కూడా డబ్బులు కూడా మేము డ్వాక్రాలో పొదుపు కట్టుకుంటున్నామండి. అవి కూడా మాకు వడ్డీ కింద వాళ్ళు ఇంట్రెస్ట్ కింద తీసేసుకుంటున్నారు. కానీ మాకు అందులో మాకు ఏం ఖర్చు వచ్చేది ఏమీ లేదండి. మాకు ఎప్పుడన్నా కావాలనుకుంటే మేము అందులో తీసుకొని మాకు తక్కువైనప్పుడు తీసుకుందాం అనుకుంటున్నామండి. అయితే ఆ డబ్బులు కూడా మాకు అందులో తీయట్లేదండి. మేము దానివల్ల మేము చాలా కూడా మనం నష్టపోతున్నామండి. గతంలో ఈ రుణమాఫీ జరుగుద్దని చెబితే చాలా మంది కట్టడం మానేశారు. వడ్డీ విపరీతంగా పెరిగిపోయింది. ఆ వడ్డీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆ వడ్డీ గురించి మా పొదుపులో డబ్బులు తీసేసుకుంటున్నారండి. ఇది వరకు మాకు వర్షాకాలం వచ్చేటప్పటికి ఆ పొదుపు మాకు ఆధారం అయ్యేదండి. ఇప్పుడు ఆ పొదుపు కూడా మాకు ₹1 రానివ్వట్లేదండి. పొదుపు అంతా వాళ్ళ దగ్గరే పెట్టుకుని పొదుపు వాళ్ళ దగ్గరే ఉంచుకుని మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారండి మమ్మల్ని. మేము పొదుపు ముందు కట్టుకునేది అంతా వర్షాకాలం ఇబ్బందుల్లో తీసుకునేవాళ్ళం అండి ఇది వరకు. ఇప్పుడు అలా మాకు రావట్లేదండి. అది ఇప్పుడు మా అన్న ఇప్పిస్తారని మేము ఇక్కడికి వచ్చి పోరాడుతున్నామండి. ఇది ఒక్కొక్క రూపాయి దాచుకునేవారు ఎప్పుడో ఒకప్పుడు తాము చేసిన పొదుపే ఉపయోగపడుతుందని ఏదో రకంగా ఆదుకుంటుంది అనుకునేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించలేదని చెప్తున్నారు మహిళలు. అదే రుణమాఫీ అనండి అంటే మేము ఓట్లు వేసామండి. వేస్తే ఆ రుణమాఫీ మేము 4 నెలలు కట్టలేదండి. డబ్బులు కట్టకపోతే ఇప్పుడు మాకు 60,000 దాకా 70,000 దాకా అందులో ఉందండి. ఉంటే మీరు కట్టలేదు కదా అనేసండి ఈ డబ్బు మేము కట్టి డబ్బు వడ్డీ డబ్బులు మొత్తం తీసేస్తున్నారండి. అందులో మాకు పొదుపు ఏమీ లేదండి. మళ్ళీ ఎప్పుడు మామూలుగా కడుతున్నామండి. మేము ఇప్పుడు కడుతున్నామండి. కట్టకపోతే మరి వడ్డీలు వేసేస్తున్నాడు కదండి. వడ్డీలు తినేస్తానికి మేమేం చేయమని చచ్చి కడుతున్నామండి. ఆడవాళ్ళు మాకు పని చేసుకుని కడుతున్నామండి. ఇంకంతకంటే ఏముందండి. అది ఇళ్ళతిపతి చేసామండి ఓట్లు ఏదో మమ్మల్ని సాయం చేస్తాడని. ఏం చేశాడు? సాయం చేశాడు. ఏం చేశాడు? ప్రభుత్వం తమను ఏదో రకంగా ఆదుకుంటుందని ఆశపడి ఓట్లేసి చంద్రబాబును గెలిపించామని ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూస్తుంటే డ్వాక్రా రుణాలు మాఫీ చేయడమే కాకుండా అసలు అది జరగకపోగా ఉన్న పొదుపు డబ్బు కూడా వాడేసుకుంటుందని ప్రభుత్వం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి కొనసాగకుండా ఉండాలని తమ గళం వినిపించడానికి జగన్మోహన్ రెడ్డి సభకు తమ దీక్షకు హాజరై తమ మద్దతు ప్రకటించామని ఇక్కడ మహిళలంతా చెప్తున్నారు. దీక్ష జరిగే స్థలం నుంచి వీడి జర్నలిస్ట్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. పల్లెలే ఈ దేశానికి పట్టుకొమ్మలు అన్నారు మహాత్మా గాంధీ. ఆ పల్లెలకు మాత్రం కొమ్మలు, మొదలు, వేళ్ళు, ప్రాణం అన్నీ పంటలే. అక్కడ నేల పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఆ నేల నమ్ముకున్న రైతు సంతోషంగా ఉంటేనే ప్రజలంతా ఆనందంగా ఉండేది. కానీ ఆ రైతు కష్టాల ఊబిలో కూరుకుపోయాడు. ఆ పల్లె ఇప్పుడు కన్నీరు పెడుతోంది. భూమి పుట్టిన దగ్గర నుంచి రైతు నమ్ముకున్నది విత్తనాన్నే. తలపై నల్లటి మబ్బులను మోసే ఆకాశం, కాళ్ల కింద హరితానికి జీవం పోసే భూమి, కళ్ల ముందు ఆకుపచ్చ బంగారం. ఇదే రైతుకు స్వర్గలోకం. ఈ లోకం ఇప్పుడు చెదిరిపోయింది, చెల్లా చెదురైపోయింది. పాపం విత్తనానిది కాదు, నడినెత్తిన చినుకులతో ఆశీర్వదించే ఆకాశానిది కాదు, కాళ్ల కింద ఆకుపచ్చటి పైర్లకు పురుడు పోసే భూదేవిది కాదు. పాపమంతా పాలకులదే, ముమ్మాటికి ఏలికలదే ఈ పాపం. ఎన్నికల కారుమబ్బులు కమ్ముకొచ్చిన వేళ రైతులను ఓటు యంత్రాలుగా పరిగణించిన తెలుగుదేశం పార్టీ రైతు ఓటునే విత్తనంగా మలుచుకొని అధికార వృక్షంగా ఎదిగింది. ఓటు వేసి అధికారంలోకి తెస్తే చాలు, మీ రుణాలన్నీ మాఫీ చేసేస్తామని రైతుల కళ్లల్లో కలల సాగు చేసింది. ఆ కలలు ఏపుగానే పెరిగాయి. తీరా ఎన్నికలు ముగిసి అధికారం చేజిక్కి రైతులతో అవసరం తీరిపోయాక రైతు కళ్లల్లోని కలలను పక్కన పెట్టేసింది ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ సర్కార్. మట్టిని నమ్ముకొని బతికే రైతన్న నోట్లో మట్టి కొట్టారు. చేస్తానన్న రుణమాఫీ హామీని
పక్కన పెట్టేశారు. రుణమాఫీ అవుతుంది కదా అని బ్యాంకులకు వెళ్లి కొత్త రుణాలు తీసుకుని వ్యవసాయాన్ని సాగిద్దామనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. రైతు కళ్లలో దుమ్ము కొట్టేసింది ప్రభుత్వం. రుణమాఫీ జరగలేదు, దానికి 1.25 లక్ష కొర్రీలు, అద్నే సాకులు, వంకలు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పరు, చేస్తారో చెయ్యరో చెప్పరు, ఎంత మొత్తానికి చేస్తారో కూడా చెప్పరు, మాఫీకి అర్హత లేంటో చెప్పరు. ఎన్నికల్లో హామీలు దానం చేసేటప్పుడు మాత్రం అన్ని రుణాలను బేషరతుగా మాఫీ చేసేస్తామని చేతికి ఎముకలేని దానకర్ణుల్లాగే మాటలు దానం చేసి పారేశారు. ఇప్పుడు మాఫీలు ఎగ్గొట్టడానికి ఏం సాకులు చెప్పాలో అన్నీ చెబుతారు. నిన్న మొన్నటి వరకు రైతు చాలా గర్వంగా తలెత్తుకొని తిరిగేవాడు. బ్యాంకుకెళితే పాత బాకీలు తీర్చేసి కొత్త రుణాలు తీసుకునేవాడు. ఇప్పుడు సీన్ మారిపోయింది, తలరాత మారిపోయింది. బ్యాంకుకు వెళ్లాలంటేనే రైతుకు నామూషిగా ఉంది. పాత బకాయిలు తీర్చలేమని చెప్పడానికి తల కొట్టేసినట్లు అనిపిస్తోంది. కొత్త రుణం అడగడానికి నోరు పెగలడం లేదు, ఎవరిని అడగాలో తెలియడం లేదు, ఎవరిని అడిగినా ఆదుకుంటారన్న గ్యారంటీ లేదు. చేయని తప్పుకు శిక్ష అనుభవించే అమాయక ఖైదీల్లా రైతులు తమ ఓటు విత్తనాన్ని పాలకుల బ్యాలెట్ బాక్సుల్లో నాటినందుకు తగిన శాస్తే జరిగిందని లబోదిబోమంటున్నాడు. రుణమాఫీ చేసి తీరుతామన్న పాలకులు చాలా మాటలే చెప్పారు. 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ల పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అపార రాజకీయ అనుభవం ఉన్న నేతకు రుణమాఫీ అసాధ్యమే కాదన్నారు. ఆయన దగ్గర పక్కా ప్రణాళికలు ఉన్నాయన్నారు. ఇటు సూర్యుడు అటు పొడిచినా రుణమాఫీ చేసి తీరుతామన్నారు. ఆక్రోశం పట్టలేని ఏ అమాయక రైతో బ్యాంకుకు వెళితే రుణమాఫీ గురించి తమకు ఆదేశాలు లేవని అధికారులు చావు కబురు చల్లగా చెబుతున్నారు. పాత బకాయిలు కక్కండంటూ రైతుల బంగారాలను వేలం వేయడానికి బ్యాంకులు వెనకాడడం లేదు. రైతుల పేర్లు పేపర్లో ప్రచురించడానికి ఏమాత్రం సంశయించడం లేదు. బంగారం వేలం వేయడం అంటే తమ ఆత్మగౌరవాన్ని వేలం వేయడమే అని, పేపర్లలో తమ పేర్లు ప్రచురించమంటే ఆత్మాభిమానం పోయినట్లేనని రైతులు చింతిస్తున్నారు. తమ గౌరవ ప్రతిష్టలను నిలువునా గొయ్యి తీసి పాతేయడమేనని ఆవేదన చెందుతున్నారు. తమ ప్రాణాలను తోడేయడమేనని వారు కుమిలిపోతున్నారు. ఏం చేయాలో పాలుపోక రైతన్న ఆవేదనలో మునిగిపోయాడు. ఎటు పోవాలో దారి తెన్ను కానరాక కొట్టుమిట్టాడుతున్నాడు. రైతు కళ్లల్లో కన్నీళ్లు, రైతు గుండెల్లో అగ్ని జ్వాలలు, రైతు కడుపులో ఆకలి కేకల లావా పొంగులు, రైతు జీవితంలో చిమ్మ చీకట్లు. ఈ చీకట్లను మిగిల్చింది పాలకులే, రైతు మనస్ఫూర్తిగా నమ్ముకున్న పాలకులే, ఎన్నికల గారడీ కోసం రైతును వాడుకొని వదిలేసిన పాలకులే. ఈ చీకట్లో ఆంధ్రప్రదేశ్ రైతులు దిక్కుతోచినంత అయోమయంలో మునిగిపోయారు. ఆసరా ఇచ్చే వాళ్ల కోసం కోటి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మొత్తం రద్దు చేస్తానని చెప్పాడు. ఆయన మాటలు నమ్మి నేను పుట్టినా తెలుగుదేశానికి కోటేను, పార్టీ పుట్టినాక ఇలా నేను వేయనని కూడా చెబితే మా ఆడవాళ్ళు కాదు రుణాలు రద్దు అవుతాయి, రుణాలు రద్దు అవుతాయి చెప్పి నా మాట కూడా నా పిల్ల వినకుండా పోయి ఓటేసి ఇలా అనమకిస్తాం. రుణాలు లేవు, డోక్రా మహాలు లేవు, వడ్డీ లేదు, అసలు లేదు. బంగారం 70,000 రూపాయలు పెట్టి బంగారం తెచ్చా, ఆ బంగారం ఆడే ఉంది. అన్ని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఇవాళ ఏమన్నా మళ్ళీ పైకప్పుడు మళ్ళీ రాజధాని పేరుతోటి మా ఊరు కూడా పోతాం. విడిపోయినాకే ఎలక్షన్ జరిగిన ముందేగా ఆయన అనంతపురం మొట్టమొదటి ప్రకటన చేసింది. కాబట్టి ఆయన మోసం మాకు ఇప్పుడు అర్థమైంది. ఇంకా మోసం చేయడానికి కూడా చూస్తున్నాడు. గ్రౌండ్ రిపోర్ట్లో బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. అధికారంలోకి రాగానే రైతుల రుణాలని మాఫీ చేస్తారని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇది ఎన్నికలకు ముందు చేసిన ప్రకటన. అధికార పగ్గాలు చేపట్టి 7 నెలలైంది.
మరి ఇంతవరకు ఏ ఒక్క రైతుకైనా రుణమాఫీ అయిందా? రుణమాఫీ హామీపై ఊరువాడ ప్రచారం చేసి కరపత్రాలు పంచి బ్యానర్లు కట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హామీలు నెరవేర్చడానికి ఏం ప్రయత్నాలు చేశారు? ఆ వాస్తవాలు ఇప్పుడు చూద్దాం. ఇబ్బందుల్లో ఉన్నారు, ఏమైనా పర్వాలేదు, మీ భారం నేను మోయాలని ఈరోజు మీ కష్టాన్ని నా భుజస్కంధాలపైన వేసుకున్నాను. తప్పకుండా రుణమాఫీ చేసి తీరుతాను. ఎన్నికలకు ముందు టీడీపీ అధ్యక్షుడు ఇచ్చిన రుణమాఫీ హామీ ఇది. రాష్ట్ర విభజన జరిగాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన వచ్చాక విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టోలో కూడా ఇదే హామీని పొందుపరిచారు. ఇంటింటికి వెళ్లి రైతులెవరూ అప్పులు కట్టకూడదని తెలుగుదేశం నేతలు ప్రచారం చేశారు. రైతులు రుణాలు, పొదుపు గ్రూపులు, దాఖలా గ్రూపులు, రైతులు బంగారు పెట్టినళ్ళు ఎవరే గాని బ్యాంకులో లెక్కడగల్లి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెలిచిన ఎండమడి తొలి సంతకం మాఫీ. ఈ హామీ ఎలా సాధ్యమని ఎన్నికల కమిషన్ ప్రశ్నించింది. మాకు సాధ్యమే, నా దగ్గర దానికి మార్గాలున్నాయని ఆనాడు లిఖితపూర్వకంగా ఎన్నికల కమిషన్కు సమాధానమిచ్చారు. ఎన్నికలు ముగిశాయి. రుణమాఫీ హామీని నమ్మిన అన్నదాతలు టీడీపీకి అధికారం కట్టబెట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఆ వేదికపై తొలి సంతకం పెట్టారు. ఆయన గారు చేసిన సంతకం ఏంటయ్యా అంటే, రుణాల మాఫీ విధి విధానాలు ఏర్పాటు చేస్తూ కోటయ్య కమిటీని ఏర్పాటు చేస్తూ ఫైలుపై సంతకం పెట్టడమే. కోటయ్య కమిటీ ఏర్పడింది. కానీ ఆ కమిటీ నివేదిక ఇవ్వకముందే మంత్రులు ఓ ప్లాన్ ప్రకారం ప్రకటనలు చేశారు. రుణమాఫీకి ఆధార్ లింకు పెడతామన్నారు. ₹1,00,000 వరకే మాఫీ అన్నారు. మరోసారి 1,50,000 వరకు మాఫీ అన్నారు. ఇలా ఎవరి నోటికొచ్చింది వాళ్ళు మాట్లాడుతూ రైతుల్ని అయోమయంలో పడేశారు. 2014 జూన్ 29న ఏపీ సీఎం అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో వ్యవసాయ రుణాలు 87,612 కోట్లని తేల్చారు. ఇదే సమయంలో ఆర్బీఐ ఏపీ సర్కారుకు రాసిన లేఖలో రైతు రుణ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి బ్యాంకులకు చెల్లిస్తే రుణమాఫీకి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఇంతలో కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత మాట్లాడిన చంద్రబాబు 2014 మార్చి నెలాఖరు వరకు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి 1,50,000 వరకు రుణమాఫీ చేస్తామన్నారు. అంతకు ముందు వరకు మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు కోటయ్య కమిటీ నివేదిక పేరుతో భారీగా కోత విధించారు. ఎన్నికల హామీకి భిన్నంగా 1,50,000 వరకే రుణమాఫీ అంటూ ఆంక్షలు పెట్టారు. ఆ తర్వాత ఆర్థిక శాఖ మార్గదర్శకాలతో మరిన్ని ఆంక్షలు ఏర్పడ్డాయి. చివరికి రుణమాఫీ చేయలేం, విడతల వారీగా ఆర్థిక సాయం చేస్తామనే వరకు వచ్చింది విషయం. లబ్ధిదారుల ఎంపికలో కూడా అటు బ్యాంకులకు ఇటు రైతులకు ప్రభుత్వం చుక్కలు చూపించింది. ఇలా రైతు హామీపై చంద్రబాబు సర్కార్ మెలకలు పెడుతూనే రైతుల ఆశలను పూర్తిగా నీరుగార్చుతోంది. ఒకప్పుడు బ్యాంకుల దగ్గరకు తలెత్తుకుని వెళ్లేవారు రైతులు. బ్యాంకు అధికారులు కూడా రైతుల్ని ఎంతో ఆప్యాయంగా గౌరవంగా పలకరించేవారు. కానీ ఇప్పుడు అలాంటి వాతావరణం లేదు. తీసుకున్న రుణాలు చెల్లించలేదని రైతుల బంగారాన్ని వేలం వేయడానికి బ్యాంకు అధికారులు సిద్ధమవుతుంటే ఈ వేలాన్ని అడ్డుకోవడానికి రైతులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రైతులకు బ్యాంకు అధికారులకు మధ్య అనేక చోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని అస్పరి మండల స్టేట్ బ్యాంక్ కార్యాలయం ముందు గత నెలలో జరిగిన రైతుల ఆందోళన ఇది. బంగారంపై తీసుకున్న రుణాలను చెల్లించలేదని, బ్యాంకు విధి విధానాల ప్రకారం బంగారాన్ని వేలం వేస్తున్నామంటూ రైతుల పేర్లతో సహా తేదీని పత్రికల్లో ప్రకటించారు అధికారులు. ఇది చూసిన రైతులు ఆగ్రహంతో ఆవేదనతో బ్యాంకు దగ్గరకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు కాబట్టి రుణాలు మాఫీ అవుతాయనే ఆశతో ఇంతకాలం ఎదురు చూస్తే ఇప్పుడు మొండి చేయి చూపిస్తారా అంటూ రైతులు మండిపడ్డారు. రైతు నాగలింగం ఆత్మహత్య యత్నం చేశారు. రైతుల ఆవేదనను బ్యాంకు మేనేజర్ రవికుమార్ దృష్టికి తీసుకువెళ్లింది సాక్షి. రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేసుకునేదాకా పరిస్థితి వచ్చిందని ఆయనకు వివరిస్తే ఆయనిచ్చిన సమాధానం మీరే వినండి. నేను చెప్తున్నాను, రైతులకి ఏం తెలీదు, ఆత్మహత్య చేసుకుంటానంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. రైతులు నాకు శోభ పెట్టినారు అని చెప్పేసి నేను ఆత్మహత్య చేసుకుంటాను. నేను ఆత్మహత్య చేసుకుంటాను.
నేను కూడా ఆత్మహత్య చేసుకుంటాను. రైతులు ఒకరే కాదు ఆత్మహత్య చేసుకోవడానికి అధికారం. నేను ఆత్మహత్య చేసుకుంటాను. రైతులకు నేను చెప్పాను వేలం వేస్తున్నానని. రైతులైనా నా మాట వినడం లేదు. నా ఫ్యామిలీ కొరకు నాకు క్షోభ పెట్టినారు. రైతులతో నేను కూడా ఆత్మహత్య చేసుకుంటాను. సర్కార్ పూటకో మాట చెబుతుంటే మా బ్యాంకుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. రైతులే కాదు నేను కూడా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందంటూ మేనేజర్ కూడా ఆవేదన స్వరంతో బదిలిచ్చారంటే పరిస్థితి తీవ్రత తెలుస్తుంది. ఇలాంటి ఆందోళనకర పరిస్థితులు, ఉద్రిక్తతలు ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో తరచుగా సంభవిస్తున్నాయి. బ్యాంకులు నోటీసులు ఇవ్వడం, వాటిని చూసి రైతులు తీవ్రంగా కలత చెందడం, అక్కడక్కడా వీటి ప్రభావంతో అన్నదాతలు ఆత్మహత్యల బారిన పడడం జరుగుతోంది. బ్యాంకుల దగ్గర పరిస్థితి ఇలా ఉంటే ఏపీ సర్కార్ ఏం చెబుతోంది? రుణమాఫీ కాకపోవడానికి బ్యాంకులదే తప్పని నెపం వాటిపై వేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఈ పరిస్థితుల్లో రైతు సాధికారిక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే దాని ద్వారా రుణమాఫీ కోసం ఏపీ సర్కార్ కేటాయించింది 5,000 కోట్ల రూపాయలు. ఈ మొత్తం అపరాధ వడ్డీకి కూడా సరిపోదని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఇవాళ వీళ్ళందరికీ కూడా అపరాధ వడ్డీ వేశారు. అపరాధ వడ్డీ వేరియింగ్ ఫ్రమ్ 12.5% to 13%. సుమారుగా ఈ క్రాప్ లోన్స్ మీద వాళ్ళకి 0% వడ్డీ పోయింది, 3% వడ్డీ పోయింది, అపరాధ వడ్డీ పడింది వాళ్ళకి. ఇప్పుడు ఈయన ఇచ్చేటువంటిది 50,000 కోట్లు. పోయి ఒక ఆర్గ్యుమెంట్ కోసం కేవలం పంట రుణాలు తీసుకుందాం. ఒక పంట రుణాలు ఆంధ్రప్రదేశ్ 50,000 కోట్లు ఉన్నాయి. 50,000 కోట్ల రూపాయల మీద ఒక 13% పెడితే అదే ఒక 6,500 7,000 కోట్ల రూపాయలు అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇచ్చే 5,000 కోట్ల రూపాయలు అసలు అపరాధ వడ్డీకి సరిపోతుంది. నువ్వు అంటే ప్రజల్ని ఎన్ని రకాలు వీళ్ళు ఇస్తారని కట్టకపోవడం వల్ల మన దురదృష్టం ఏంటంటే భారతదేశంలో ఈ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కావాలి అంటే బ్యాంక్ లోన్ తీసుకుంటేనే కట్టడం అదొక ఆనవాయితీ అయిపోయింది. లేకుండా కూడా కట్టచ్చు. ఇప్పుడు ప్రతి వాళ్ళు మనం ఉండే ప్రతి ఇంటికి కూడా ఇన్సూరెన్స్ చేసుకోవాలి. కానీ 100కి 100 రూపాయలు ఎవరు చేసుకోండి, పెద్ద పెద్ద వాళ్ళు కూడా చేసుకోండి, టాటాల పిల్లలు కూడా చేసుకోండి. అదేవిధంగా భారతదేశంలో ఏముందంటే ఏదైనా సరే బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ చేసుకోమని చెప్తున్నారు. ఇన్సూరెన్స్ ఇప్పుడు ఏమైపోయింది, ఈ సంవత్సరం రెన్యూ కాకపోవడం ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే ఎన్ని రకాలుగా దెబ్బలు వాళ్ళకి వచ్చి 0% పావుల వడ్డీ పోయింది, వాళ్ళకి రావాల్సిన రుణాలు రాలేదు. ఈ రకంగా 13% అపరాధ వడ్డీ పడింది, ఇన్సూరెన్స్ లేదు. ఇవాళ ఇప్పుడు ఆ 3 జిల్లాల్లో వచ్చినటువంటి తుఫానికి ఆ ఇన్సూరెన్స్ రాలేదు వాళ్ళకి. ఇక చంద్రబాబు నాయుడు గారు ఉండే పరిస్థితికి ఇవాళ వాళ్ళ ఫైనాన్షియల్ పరిస్థితికి వాళ్ళకి రూపాయి ఇస్తారని ఎవరికి నమ్మకం లేదు. బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దని ఎన్నికల ముందు రైతులకు, డ్వాక్రా మహిళలకు పదే చెప్పిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీఎం అయిన తరువాత రుణమాఫీ కోసం చాలా కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. అయితే ఆ కసరత్తు అంతా ఏమైనట్టు? ఎందుకు రైతులు ఇప్పుడు బ్యాంకులకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు? 2014 ఎలక్షన్స్ వచ్చినప్పుడు రుణమాఫీకి హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చి ఆయనేమో కుర్చీ పట్టుకున్నారు, మాకేమో కుచ్చుటోపీ దొరికింది. మేమేమో రుణమాఫీ చేస్తారు 2 సంవత్సరాలకు ఆయన రోజు మైకెత్తుకుని అయ్యా అమ్మగారు మీరెవ్వరూ లోన్లు కట్టద్దండి, మీ బంగారు మీవన్నీ మేము తెచ్చి మీ ఇంటి దగ్గర చేర్చేస్తాము, వ్యవసాయ రుణాలకు అన్నిటికీ మేము రుణాలన్నీ చెల్లించి మీ బంగారు మీ ఇంట్లో చేరేస్తామని చెప్పి మేమంతా రుణాలు తీసి ఫైర్లు చేశాము. ఇప్పుడు ఆయన రుణమాఫీ చేసేస్తామంటూ ఇప్పుడు 1.5 లక్షలు అంటాడు, రోజుకో మాట చెప్తున్నాడు. కానీ రుణమాఫీ సంగతి ఎరుగులేదు. ఇప్పటి వరకు మేము బ్యాంకు దగ్గరికి పోవాలంటే భయంగా ఉంది. బ్యాంకు కూడా ఏమో మాకు రుణమీని అంటాడు. బ్యాంకులో డిఫాల్టర్ వేరే అయిపోయాము. బ్యాంకులో న్యాయంగా ఉన్నది అందరినీ డిఫాల్టర్లు చేసేసాడు. ఆయన పుణ్యమాన డిఫాల్టర్ల దాకా తీసుకెళ్లిపోయాడు. మేము తీసుకున్నటువంటి రుణాలు మా పొలంలో తాకట్టు పెట్టి తీసుకున్నాయే కానీ మరి ఆ రోజు ఆధార్ కార్డులను ఇంకోటనో తీసుకోలేదు. ఆధార్ కార్డు ఉండొచ్చు లేకపోవచ్చు, దానికి దీనికి సంబంధం లేదు. రైతుకి పట్టాదారు పాసు పుస్తకం ఉందా లేదా, వాస్తవంగా అతనికి పొలం కలిగి ఉన్నాడా లేదా అనే దాని మీద మాకు పంట రుణాలు ఇచ్చారు. కానీ వీటన్నిటి దీంతో తను కేవలం ఆ యొక్క బడ్జెట్ని, ఆ యొక్క అమౌంట్ని తప్పించుకోవడానికి కొన్ని లక్షల మందిని వాళ్ళకి అర్హత లేకుండా చేయడం కోసం అని ఈరోజు రేషన్ కార్డు అని మరి అట్లాగే ఆధార్ కార్డు అని ఇట్లా లింక్ పెట్టేసేసి ఇది రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతుల ఆవేదన. ఎవరిని కదిలించినా ఇలాంటి ఆందోళనలే. ఎప్పుడు ఎలాంటి నోటీసు వస్తుందోననే భయంతో బితుకుమని కాలం గడుపుతున్నారు. ఇప్పటికే వచ్చిన వాళ్లు ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నారు. ఆయన అత్తిపాటి పుల్లారావు ఎవరైనా ఆయన అసలు రుణమాఫీ లేదంటాడు. ఒక మంత్రి రుణమాఫీ ఉందంటాడు. మీరు కట్టొద్దంటాడు చంద్రబాబు నాయుడు గారు. కట్టమని బ్యాంకు వాళ్ళు ప్రాణం తీస్తున్నారు.
ఇప్పుడు నేను 60,000 రూపాయలు రుణం ఉన్నానండి, కట్టాలా వద్దా? అసలు ఏం చేయాలా? పాస్బుక్లు పెట్టాను, గోల్డ్ పెట్టాను, పెడితే కానీ వాళ్ళు రుణం ఇవ్వాల. ఇది ఫారంకి ఆంధ్ర బ్యాంకులో ఎట్లా ఏంటి ఈ పరిస్థితి? ఇలా ఎందుకు వీళ్ళని అబద్ధాలాడి ఏమన్నా నిజాయితీ లేని రాజకీయాలు, ధర్మం లేని సంపాదన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎక్కువ కాలం నిలవదు ఈ ప్రభుత్వం. ఇంత అబద్ధాలు కోరి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఆళ్ళ. వైఎస్ జగన్ చేపట్టిన రైతు దీక్షకు ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల నుంచి భారీగా మద్దతు ప్రకటించారు రైతులు. తమ కోసం పోరాడుతున్న నాయకుడికి సంఘీభావంగా నిలవడానికి, ఆయనతో గొంతు కలిపి నినదించడానికి దీక్షా ప్రాంగణానికి తరలివచ్చారు. చంద్రబాబు ఇచ్చిన మాటకు చేస్తున్న పాలనకు పొంతనే లేదంటూ తీవ్రంగా విమర్శించారు. రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులంతా కూడా ఏ విధంగా మోసపోయారో, ఇవాళ రైతులంతా లబ్ధిదారులు కావాల్సినంతా కూడా బాధితులుగా వచ్చిన పరిస్థితి. మనతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ పేరేంటి? రుణమాఫీకి సంబంధించి మీకు ఏమైనా లబ్ధి జరిగిందా ఇవాళ? మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఉండరాజవరం మండలం, చేవటం గ్రామం. ఈ పక్కనే ఉన్నది. నేను చేవటం గ్రామానికి ఉపాధ్యక్ష ఉప సర్పంచ్ని. మాకు ఎలక్షన్ పేరు చెప్పుకుని చంద్రబాబు గారు చాలా ఘోరమైన వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్న తర్వాత ఈ రోజున రిక్తాస్తం చూపిస్తున్నాడు. అంటే రుణమాఫీ లేదంటూ, అంటే సరైన మొట్టమొదటిలో ఏం చెప్పారు? అనిర్దిష్టం, మొత్తం మీకు ఎంత లోన్ ఉన్నా సరే షరతులు లేని రుణమాఫీ అన్నారు. ఈవేళ షరతులు 1,50,000 అన్నారు. దాని తర్వాత పే స్కేల్ అంటున్నారు, అదే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటున్నారు. ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఇది. ఆ తర్వాత హార్టికల్చర్ క్రాప్ అంటున్నారు. మాకు అంతా హార్టికల్చర్ క్రాప్ ఉంది. మాకు హార్టికల్చర్ క్రాప్ పేరు చెప్పుకుని మాకు రుణమాఫీ రాకుండా పోయింది. ఆ విధంగా మా ఊర్లో చాలామంది నష్టపోయారు. డ్వాక్రా మహిళలకు కూడా అదేవిధంగా రుణమాఫీ వర్తించలేదు. సంపూర్ణమైన రుణమాఫీ చేసినప్పుడే రైతులు నిజంగా రుణ విముక్తి పొందుతారని మేము ఆశిస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దీక్షని పశ్చిమ గోదావరి జిల్లా అంతా రైతులంతా కూడా స్వాగతిస్తున్నారా లేదా? పూర్తిగా స్వాగతిస్తున్నారు. ఈ దీక్షకి సంపూర్ణ మద్దతు ఇస్తూ మేము ఇక్కడికి వచ్చి ప్రదర్శన చేస్తున్నాం. చెప్పండి సార్, రుణమాఫీ అనేది ఎలా తయారైంది? ఎన్నికల ముందు ఇచ్చిన హామీ తగ్గట్టుగానే జరుగుతుందా? మీకు ఎంత రుణం అప్పు ఉంది? మీకు ఏమైనా మాఫీ అయ్యిందా? అస్సలు ఏమీ మాఫీ అవ్వలేదండి సార్. డ్వాక్రా మహిళలు ఒక్కొక్కళ్ళు గొళ్ళు మంట ఉన్నారండి. కోతకాత ఇంచులో 15,000 20,000 వడ్డీలు కట్టారండి. డ్వాక్రా మహిళ కట్టడం తప్పుకండి. బ్యాంకుకి అక్షరాలుగా కట్టడం తప్పుకి 15,000 20,000 వడ్డీలు కడుతున్నారండి. అంతేగాని ఒక్క మహిళకు కూడా రూపాయి బాకీ మాసి రావాలండి. మా రుణాలు కూడా ఏమి పైసా కూడా ఎక్కడ అవ్వలేదండి. మీరు రైతే కదా, మీకేమైనా ఎంత అప్పు ఉంది మీ పేరు మీద? మీ పేరేంటి? మీ ఏ ఊరు? నాకు ఉంటాకి 1,20,000 అప్పు ఉందండి. ఒక్క పైసా మాఫీ అవ్వలేదండి. నెట్లో చూడమంటారు, బ్యాంక్ అయితే సమాధానం చెప్పడం, ఎక్కడ ఏమి పైసా కూడా మాఫీ లేదండి. నా పేరు కోమటి వెంకటరావు అండి, చూడటం అండి. మీరు చెప్పండి సార్, రుణమాఫీ ఏమైనా మీ పేరేంటి? మీకు ఎంత ఉంది రుణం? ఏమైనా మాఫీ అయ్యిందా ఈ సంవత్సరం 7 నెలల కాలంలో ఇప్పటివరకు? లేదండి, నాకు 1,80,000 అప్పు ఉందండి. చెరుకు వరి వ్యవసాయానికి తీసుకున్నాను, 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికి పాస్బుక్ గోల్డ్ కూడా పెట్టి తీసుకున్నాను. అది వర్తించదు ఇది వర్తించదు అంటే తిప్పుతున్నారండి బ్యాంక్ వాళ్ళు. అది నిజంగా మాఫీ అవుద్దని కూడా లేదండి. అంత బోగస్ మాటలు చెప్పి చంద్రబాబు బ్యాంక్ వాళ్ళని నేర్పిస్తున్నాడు, మమ్మల్ని నేర్పిస్తున్నాడు. అందు గురించి రైతు ప్రభుత్వం కాదు, రైతు మోసం చేసిన దగా ప్రభుత్వం ఇది. అందు గురించి ప్రజలే దీనికి త్వరలో బుద్ధి చెప్పాలని మేము అందరం ఆశిస్తున్నాం. నేను ఉన్నమట్ల సూర్యారావుని, సావరం నుంచి మాట్లాడుతున్నాను. మీ ఊర్లో ఎవరికైనా రైతులకి ఇంకెవరికైనా పోనీ మాఫీ జరిగిందా అండి? లేదు, ఎవరికే జరగలేదండి. ఆ కాగితాలు లెటరా, ఈ ఆధార్ కార్డు లెటరా, లేకపోతే ఇదిరా నీ ఓటు కట్టరా, లేకపోతే ఇవి అంటున్నాడు. కానీ ఎంకే కమిటీ పుల్లయ్య కమిటీ అంటాడు. ఈ కమిటీలు వస్తే ఆధార్ కార్డు లేకుండా బ్యాంకు కూడా ఎప్పుడైనా లోన్ ఇస్తాడు. ఇవన్నీ బోగస్ మాటలు చెప్పి కాలక్షేపం చేసి 5 ఏళ్ళు గెంటేసి ఈ 5 ఏళ్ళలో కొడుకుని ఎక్కించుకుందామని దురాశతోడు ఉన్నాడు. కానీ ప్రజలు మాత్రం ఏం చూసేలేదు. రుణమాఫీ కోసం అని ఓట్లు వేసిన రైతులంతా కూడా ఇవాళ మోసపోయే పరిస్థితి వచ్చింది. ఎవరికి కూడా ఖాతాలో ఉన్న డబ్బులు మాఫీ కాని పరిస్థితి. మీరు ఏ గ్రామం నుండి వచ్చారు? మీ ప్రాంతంలో రుణమాఫీ పరిస్థితి ఎలా ఉంది? తాడేపల్లిగూడెం పడమరప్పటి నుంచి వచ్చాను సార్. తాడేపల్లిగూడెం నియోజకవర్గం మాది. 90,000 మాది రుణమాఫీ సార్. కనీసం రూపాయి కూడా రుణమాఫీ అవ్వలేదండి. కట్టే డబ్బులు ఉండి కూడా మేము కట్టలేని పరిస్థితుల్లో అప్పుల్లో కూరిపోయి ఉన్నామండి. జగన్ సార్ చెప్తానే ఉన్నారు, ఇది సాధ్యం కాదు, దీన్ని చేయలేము అన్నాడు. ఆయన విశ్వనీయత మేము చెప్తున్నాం కదా సార్. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి ఆయన అంటా ఉన్నాడు, నా వయసు 36 సంవత్సరాలు, ఇంకో 30 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉండాలి,
అని చెప్పాడు జగన్ గారు. మేము ఆ మాటలు నమ్మలేకపోయాం. నమ్మలేక వాళ్ళ అప్పుల పాలైపోయి ఉన్నాడు. రుణమాఫీకి సంబంధించి మొత్తం 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా ఇవాళకి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫస్ట్ ఫేజ్ అని చెప్పి 40 లక్షల ఖాతాలు మాత్రం అర్హులుగా గుర్తించి ఇప్పటికి కేవలం 3,900 కోట్ల రూపాయలు వేసింది. అది కనీసం ఇవాళ రైతులు తీసుకున్న అప్పులకి చంద్రబాబు మాటలు నమ్మి కట్టకుండా ఉన్న పాపానికి వడ్డీ కూడా రాని పరిస్థితి. దీంతో ఏదైతే వెస్ట్ గోదావరి జిల్లా రైతులంతా కూడా నమ్మి తెలుగుదేశం పార్టీకి 15 సీట్లు ఇచ్చిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇవాళ రైతులంతా కూడా మేము మోసపోయామని పశ్చాత్తాపడే పరిస్థితి ఏర్పడింది. విడజన సాయితో సతీష్, సాక్షి టీవీ, తణుకు. సర్కార్ నుంచి వేల కోట్లు అప్పులు తీసుకున్న వాళ్ళు కూడా బోర్డు మార్చేసి దర్జాగా తిరిగేస్తున్నారు. పంట కోసం 10,000 అప్పు చేసిన రైతు మాత్రం ఆత్మాభిమానం దెబ్బతిని ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇక ప్రభుత్వం ఎవరికి భరోసాగా నిలబడినట్టు? మీ భారం నేను మోస్తాను అని ఢంకా బజాయించి చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ఆ పని చేయలేదు. అప్పులు కట్టద్దు, మాఫీ చేస్తానంటూ రైతుల బరువు మరింత పెంచి వాళ్ల భుజాల మీద ఉన్న అప్పును గుండెల మీదకు తెచ్చి వదిలేశారు. ఇక డ్వాక్రా మహిళల పొదుపు డబ్బును కూడా వడ్డీల కింద జమ చేసుకునే స్థాయికి దిగజారిపోయారు. ఇవన్నీ ఇచ్చిన హామీలు గుర్తుంటే అయిపోయేవి కాదు. ఇచ్చిన మాటకు కట్టుబడే గుణం వల్లే సాధ్యం. ఇప్పటికైనా సర్కారు అడుగులు అటువైపు పడాలని, ఈ దీక్షతోనైనా చంద్రబాబుకి ప్రజల గోడు పట్టాలని ప్రతిపక్షం పోరాటం రైతు కోసం. ఇది ఈ వారం గ్రౌండ్ రిపోర్ట్. మరో అంశంతో వచ్చే వారం కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి.